హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బోయినా వ్లాగ్స్. నేను ఈరోజు మీకు క్విక్ డిన్నర్ రెసిపీని ఒకటి చూపించబోతున్నా. ఫస్ట్ నేను ఇందులో పన్నీర్ తీసుకున్నా. పన్నీర్ హై ఇన్ ప్రోటీన్ అండ్ కాల్షియం. సో రెగ్యులర్గా మా డైట్లో నేను పన్నీర్ని ఇంక్లూడ్ చేస్తాను. 100 గ్రామ్స్ పన్నీర్లో 18 నుంచి 20 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుందంట. సో చికెన్తో సమానం. రెగ్యులర్గా పన్నీర్ తీసుకుంటాం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. సో ముందుగా నేను పన్నీర్ని మొత్తం క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత దాన్ని మ్యారినేషన్ కోసం రెడీ చేస్తున్నాను. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసాను. తర్వాత సాల్ట్, కారం, జీరా పౌడర్ అండ్ కొంచెం ధనియా పౌడర్ అండ్ చాలా తక్కువ గరం మసాలా వేసుకుని కొంచెం కర్డ్ కౌంట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. కంప్లీట్గా మిక్స్ చేసేసుకొని ఇది 5 మినిట్స్ మ్యారినేట్ అవ్వాలి. తర్వాత నేను కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నా. ఇందులోకి నేను ఒక ఆనియన్, 2 ఆనియన్స్, ఒక టొమాటో అండ్ ఒక క్యాప్సికమ్ తీసుకుంటున్నా. క్యాప్సికమ్ బ్లడ్ షుగర్ని బాగా మేనేజ్ చేసి అండ్ అందులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల అది డైలీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. పిల్లలు చాలామంది క్యాప్సికమ్ తినరు, ఇలా చేస్తే ఖచ్చితంగా తింటారు. తర్వాత మనం గ్యాస్ ఆన్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ అసలు యూస్ చేయట్లేదు. సో ఆనియన్స్ అన్నీ ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక అందులో మనం క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటున్నాం. క్యాప్సికమ్ కూడా లైట్గా ఫ్రై అవ్వాలి, ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వద్దు. సో లిడ్ క్లోజ్ చేసి కొంచెంసేపు ఉంచుకోవాలి. తర్వాత ఆనియన్స్, క్యాప్సికమ్ లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో టమాటో యాడ్ చేశాను నేను. టమాటో కూడా లైట్గా ఫ్రై అయ్యేదాకా మనం కదుపుకొని మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ఇందులో మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకోవాలి. వేసుకుని కదుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసి ఉంచేయాలి. సో 5 మినిట్స్ తర్వాత ఈ కర్రీ ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఆటా రెడీ చేసుకుందాం. సో నేను దీనికోసం మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నాను. ఇది ఇప్పుడు కలుపుకునే లోపు కర్రీ రెడీ అయిపోతుంది. సో లిడ్ క్లోజ్ ఓపెన్ చేసి చూస్తే కర్రీ రెడీ అయిపోయింది. ఇందులో మనం ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటాం. కొత్తిమీర యాడ్ చేసుకుని ఇంకో 2 మినిట్స్ అలా కలిపేసేసి గ్యాస్ ఆఫ్ చేస్తే కర్రీ రెడీ అయిపోతుంది. సైడ్ మనం మల్టీగ్రెయిన్ ఆటాతో చపాతీ రెడీ చేసుకుందాం. నార్మల్ ఆటా కంటే మల్టీగ్రెయిన్ ఆటాలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది రెగ్యులర్ డైట్లో మనకు చాలా మంచిది. అండ్ ఇందులో ఐరన్ కూడా ఉంటుంది. ఫైబర్ రిచ్ ఫుడ్ కాబట్టి మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అసలు ఉండవు. కొంచెం తిన్నా మనకి ఫుల్గా అనిపిస్తుంది కాబట్టి సో ఇది వెయిట్ మేనేజ్మెంట్లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో చపాతీ రెడీ. ముందుగా రెడీ చేసుకున్న కర్రీని మనం మధ్యలో ఇలా స్టఫ్ చేసుకుని రోల్ చేసుకోవాలి. సో పిల్లలు మ్యాక్సిమం క్యాప్సికమ్ తినరు. సో ఇలా చేస్తే పిల్లలు రెగ్యులర్ డైట్లో క్యాప్సికమ్ అన్నది తింటారు. సో hope you like this video. Please like, share and subscribe. Thanks for watching my videos.